వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి చింతపండు పచ్చడండి. ఈ పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి. దీన్ని వేడివేడి అన్నంలోనే కాదు, చపాతీ, దోశలు, ఇడ్లీ ఇలా వేటిల్లో తిన్నా సరే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేకాకుండా దీని తయారీ విధానం కూడా చాలా ఈజీ అన్నమాట. మరి ఇప్పుడు ఈ చింతపండు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ముందుగా ఈ చింతపండు పచ్చడిని తయారు చేయడం కోసం 150 గ్రాముల చింతపండును తీసుకుని దాన్ని ముందుగానే శుభ్రం చేసుకోవాలండి. దానిలో ఉన్నటువంటి గింజలు, నారలు అన్నీ తీసేసి మనం ప్రక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెలో వాటర్ పోసుకుని పెట్టుకోవాలండి. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ఈ శుభ్రం చేసుకున్న చింతపండును ఈ మరుగుతున్న నీళ్ళల్లో వేసుకుని 1 నిమిషం పాటు ఉంచి తీసేయాలండి. అంతకంటే ఎక్కువసేపు ఉంచకూడదు. ఎందుకంటే నిమిషం కన్నా ఎక్కువ ఉంచినట్లయితే కనుక చింతపండు అంతా గుజ్జుగుజ్జుగా అయిపోతుందండి. అందుకని చెప్పి 1 నిమిషం తర్వాత మనం తీసేసి ఈ చింతపండును వడకట్టే దాంట్లో వేసుకుని మనం వడకట్టుకోవాలండి. ఎందుకంటే ఇలా చేయటం మూలంగా ఈ చింతపండులో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్ అన్నీ పోతాయన్నమాట. ఇప్పుడు దీన్ని ప్రక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని దోరగా వేయించాలండి. ఇప్పుడు జీలకర్ర దోరగా వేగిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని దోరగా వేయించుకోవాలండి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలండి. ఈ రెండు కూడా వేగిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుని వీటిని కూడా దోరగా వేయించుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 20 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలండి. అలాగే పొట్టు ఒలిసినటువంటి 20 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని మనం ఒక 30 సెకండ్ల పాటు వీటిని వేయించుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా మనం ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో మనం ముందుగా నానపెట్టి వడకట్టుకున్నాం కదా, ఆ చింతపండును వేసుకోవాలండి. వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇలా చింతపండుని డ్రై రోస్ట్ చేసుకోవటం మూలంగా ఈ చింతపండులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా అబ్జార్బ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకుని మనం దీన్ని 2-3 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా జీలకర్ర, మెంతులు, ధనియాలు, నువ్వులు ఇవన్నీ వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దీన్ని మరీ మెత్తగా పట్టుకోకూడదండి, మనం బరకగానే పట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు ఎండుమిర్చి, మనం వెల్లుల్లి కూడా వేయించి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసుకుని రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి చింతపండు, ఆ చింతపండును కూడా వేసుకుని మనం లో స్పీడ్లో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. ఇది కూడా మనకి బరకగానే ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి వేసుకోవాలండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని దాన్ని కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. వేసుకుని ఒకసారి ఆన్ చేసి తీసేయాలండి. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు మరీ మెత్తగా అవ్వకూడదండి. ఇలా పచ్చట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మిక్సీ పట్టుకోవటం మూలంగా మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఉల్లిపాయ తగులుతూ ఉంటుంది కదండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలండి. ఏ పచ్చడైనా సరే తాలింపులోనే మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఈ తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్
పచ్చిశనగపప్పు, కొద్దిగా కరివేపాకు, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని మనం దీన్ని వేయించుకోవాలన్నమాట. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ ఇంగు వేసుకోవాలండి. ఇంగు వేసుకోవటం మూలంగా పచ్చడి టేస్టు చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. దీన్ని ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ తాలింపుని మనం పచ్చట్లో వేసుకొని కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే చింతపండు పచ్చడి రెడీ. చూశారు కదా, చింతపండు పచ్చడిని మనం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈజీగా ప్రిపేర్ చేసుకోవటమే కాదండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒకసారి నేను చెప్పినట్లుగా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా టేస్టీ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.